నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వంలో క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం రిపోర్టు ప్రకారం మరొక 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చ జరిగినట్టు టాక్. 2 జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలపై చర్చ జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కొత్త జిల్లాలతో పాటు కొత్తగా 7 రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో పరిపాలన సులభతరం, ప్రజల కోరిక మేరకు చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా కమిటీ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రజల నుంచి అభ్యంతరాల కోసం నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలపై క్లారిటీ వచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లపై కూడా వచ్చిన కొత్తగా 6 చేయాలా 7 డివిజన్ల అన్న దానిపై ఫైనల్ కు రాలేదన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో చేర్చే ప్రతిపాదనలపై కూడా ఉపసంఘం సానుకూలంగా స్పందించింది. ఇక గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే అంశాన్ని కూడా పరిశీలించింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సంప్రదించి మంత్రివర్గ ఉపసంఘం త్వరలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంపుపై కూడా ప్రతిపాదనలు అందాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 77 రెవెన్యూ డివిజన్లకు కొత్తగా మరొక 7 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ, మడకసిర, నక్కపల్లి, అద్దంకి, బనగానపల్లె, గిద్దలూరు, పీలేరుతో పాటు మరికొన్ని కొత్త డివిజన్లు కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా పారిశ్రామిక క్లస్టర్ లో భాగంగా ఉన్న నక్కపల్లి మండలం ప్రస్తుతం నర్సీపట్నం డివిజన్ లో ఉంది. అయితే పాయకరావుపేట కేంద్రంగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా లేదా ఆ డివిజన్ కే పాయకరావుపేట అని పేరు పెడతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని 5 మండలాలతో రెవెన్యూ డివిజన్ గా మార్చాలని ఓ మంత్రితో పాటు రెవెన్యూ శాఖ కూడా ప్రతిపాదించింది. ఇక బనగానపల్లె రెవెన్యూ డివిజన్ చేయాలని ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదించారు. కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డను డివిజన్ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసిన అభివృద్ధి చేయాలని గతంలో సీఎం భావించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సమయం కూడా వృధా అవుతోంది. చింతూరు, రంపచోడవరం డివిజన్లతో జిల్లా చేస్తే చిన్నదైపోతుందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే గిరిజన ప్రాంతాన్ని మైదాన ప్రాంతంతో కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా లేదా అని అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే కేబినెట్ సబ్ కమిటీ 2 జిల్లాలకే పరిమితం అవుతుందా? మంత్రులు లోకల్ డిమాండ్స్ మేరకు జిల్లాల సంఖ్య పెరుగుతుందా? మార్కాపురం, మదనపల్లికే పరిమితం అవుతారా? మరికొన్ని కొత్త జిల్లాలు వస్తాయా? జిల్లాలో ఉన్న డిమాండ్లేంటి? రెవెన్యూ డివిజన్ల సంగతి ఏంటి? ఎన్ని రెవెన్యూ డివిజన్లు కొత్తగా రాబోతున్నాయి? కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలేంటి అన్న చర్చ సాగుతోంది.
టీడీపీ ప్రభుత్వ నేతృత్వంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ద్వారా 2026 జనవరి నాటికి జిల్లాల సంఖ్యను 26 నుంచి 32కు పెంచే ప్రతిపాదన ఉంది. అయితే మార్కాపురం, మదనపల్లి, అమరావతి, గూడూరు, రంపచోడవరం, పలాస వంటి కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, సరిహద్దు మార్పులు ఇందులో భాగంగా ఉన్నాయి. 2022లో వైసీపీ పునర్వ్యవస్థీకరణలో చేసిన లోపాలను సరిచేయడం ద్వారా ఆ డిమాండ్లు నెరవేర్చడం లక్ష్యంగా కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అవసరాన్ని, ఉద్దేశాన్ని మొత్తంగా కూడా చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటుపై కూడా సబ్ కమిటీ రిపోర్ట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, గన్నవరం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఎట్లా చూడాలి అంటే ఇప్పటికే 13 నుంచి 26 జిల్లాలు అయ్యాయి. మళ్ళీ 32 జిల్లాలు చేస్తే జిల్లాలు ఆర్థికంగా పరిపాలన పరంగా ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు ఏమో ప్రతికూలం అంటే రాజకీయ ప్రతిపక్షాలందరికీ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడ, డబ్బు కూడా వృధా అవుతుందన్న ఒక చర్చ ఉంది. పాలనాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జిల్లాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజనకి సంబంధించినటువంటి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే జాబితా ఉందో ఆ జాబితాను పూర్తిగా ఏదైతే పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా ప్రజల నుంచి దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా ప్రజల నుంచి వారికి జిల్లాల ఏర్పాటుకి కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలను వేరు చేయడము, అలాగే కొత్త నియోజకవర్గాలను ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజన అంశంలో కొద్ది లోటుపాట్లు ఉన్నాయో, ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తిగా సరి చేసేందుకు ఏదైతే ఈ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినంత వరకు చూసుకుంటే గన్నవరం నియోజకవర్గం అనేది ఎన్టీఆర్ జిల్లాకి, విజయవాడకు దగ్గరలో ఉంటుంది కాబట్టి దాన్ని కృష్ణా జిల్లాలో కలపడం వల్ల హెడ్ క్వార్టర్ కృష్ణా జిల్లా అవుతుంది. సో పాలనాపరమైనటువంటి అంశాలు గన్నవరంలో ఏదైనా అవసరమైనట్లయితే వారు తిరిగి మచిలీపట్నం వరకు వెళ్లాల్సి ఉంటుంది. అదే విజయవాడకు దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే వారు హెడ్ క్వార్టర్ కి రావడం కానీ ఇట్లాంటి పాలనాపరమైనటువంటి అంశాలు సౌలభ్యం కోసం ఈ కేబినెట్ సబ్ కమిటీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాసేపటికే సీఎం చంద్రబాబు నాయుడు తోటి మంత్రుల సబ్ కమిటీ ఏదైతే ఉందో సబ్ కమిటీ భేటీ అయింది. ఆ సబ్ కమిటీకి సంబంధించినటువంటి భేటీలో రెవెన్యూ డివిజన్ లో కొత్త రెవెన్యూ డివిజన్ లో అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా ఏదైతే ప్రజా డిమాండ్లు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటు పైన కీలక చర్చలు జరిగాయి. ఆ కీలక చర్చలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి గతంలో ఇచ్చినటువంటి నివేదికతో పాటు కొత్త నివేదికను కూడా ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే దానికి ప్రభుత్వ కార్యాచరణ చేస్తోంది. ఇక కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకే జిల్లాలో ఉండే విధంగా సర్దుబాటు చేసే అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా తుది రూపు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులతోటి భేటీ అయ్యారు. ఇక మార్కాపురం, దర్శి, కంగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా ఏవైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటే వాటిలన్నింటినీ కూడా మండలాల విధంగా నియోజకవర్గ పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాల మేరకు ప్రజల నుంచి వచ్చేటువంటి వినతుల మేరకు ఈ డిమాండ్ ఏవైతే ఉన్నాయో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనకు ఏదైతే ఈ మీటింగ్ తర్వాత ఏ జిల్లాలకు, కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి అంశం అనేది ఎంతవరకు వస్తుంది కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేస్తుంది. అంటే కాదు, ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడింది, బట్ ఇంకా కూడా కొంతవరకు కూడా ఆర్థిక భారం ఉన్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా కూడా 10 డివిజన్లకు భవనాలు, సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పడితే ఒక భారీ ఖర్చు అనే ఒక నేపథ్యం కూడా ఉంది. సో రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఈ డబ్బును అప్పటికే కొంచెం పరిమితమైన పట్టణాలకి, వాటికి అభివృద్ధి పరంగా కూడా కేటాయిస్తే కొంచెం బాగుంటుందన్న చర్చ కూడా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది కొంత ఏదైతే ప్రజాధనాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు
హెడ్ క్వార్టర్ కు 100 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకి వెళ్ళేదానికి పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వదిలేసి వేరొక 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి నియోజకవర్గంలో కలపడం వెనకాల ప్రజల నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గాన్ని కడతారు. నూజివీడుకు సంబంధించినంత వరకు కూడా అన్ని కార్యకలాపాలు కూడా విజయవాడ నుంచి అంటే ఎన్టీఆర్ జిల్లాకి కలపాలని కూడా ప్రతిపాదనలు అనేకం వచ్చాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి ధర్నాలు లాంటివి కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి కొంత ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక తిరుపతి జిల్లా వెళ్దాం. మదనపల్లె జిల్లా ఏర్పాటుపై బలమైన డిమాండ్ ఉంది. సో తిరుపతిలో పరిపాలనా సౌలభ్యం కూడా పెరగడం ఖాయం అంటున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ గోపి అక్కడ సిద్ధంగా ఉన్నారు. గోపి, అక్కడ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది? మొత్తం మీద ఎందుకంటే అంటే కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే అంటే గత ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నో రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి పునర్విభజనకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్లారిటీ తీసుకుంటాం. ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జిల్లాలు ఎక్కడెక్కడ జిల్లాలు పునర్విభజన చేయాలి. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాలుగా అసంబద్ధంగా జిల్లాల విభజన చేశారనేది ప్రధానంగా ఆరోపణలు రావడం జరిగింది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే 3 నియోజకవర్గాలను కడప జిల్లాలో కలిపి అన్నమయ్య జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో వాటిని తిరిగి తీసుకుని అంటే మదనపల్లినే పూర్తి స్థాయిలో కూడా జిల్లాగా ప్రకటించాలనేది ప్రధానంగా అక్కడ స్థానికులు అదేవిధంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజల కోరిక. ఎందుకంటే పునర్విభజనకు సంబంధించి జిల్లాగా మదనపల్లిని జిల్లాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఇట్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా భవనాలు ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, మరోవైపు మౌలిక వసతులు ఉన్నాయి, ఇట్లా మరోవైపు అన్ని రకాలుగా అంటే తంబలపల్లి కావచ్చు, ఇట్లా పీలేరు కావచ్చు, అదేవిధంగా మదనపల్లి కావచ్చు, అదేవిధంగానే కడప జిల్లా నుంచి వచ్చేటువంటి మరో 3 నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంటే పరిపాలనా పరంగా ఒకవైపు అధికార యంత్రాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే ఏ విధమైనటువంటి ప్రజలకు సంబంధించి సహాయ సహకారాలు అందించాలన్నా వాటి అన్నిటికి సంబంధించి కూడా ఎంతో ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది ప్రధానంగా ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందువల్లనే పూర్తి స్థాయిలో కూడా మదనపల్లిని ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ కూడా సబ్ కమిటీ నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పునర్విభజనకు సంబంధించి జిల్లాలకు సంబంధించి ఒక ముందుకు వెళ్తున్న తరుణంలో మదనపల్లి వాసులు అది కాకుండా చిత్తూరు వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం అంటే గతంలో అంటే ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ఎన్నికల సందర్భంగా మదనపల్లికి వచ్చినప్పుడు సందర్భంలో కూడా ఖచ్చితంగా మదనపల్లిని ఇక్కడ స్థానిక ప్రజల్ని గౌరవిస్తూ కూడా మదనపల్లిని ప్రత్యేకంగా అంటే ఇక్కడ జిల్లాని ఏర్పాటు చేస్తాను, డివిజన్ ఏర్పాటు చేస్తానంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వరం అనేది మదనపల్లికి వస్తుంది అనేది ప్రధానంగా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సో అదే విధంగానే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటన అంటే జిల్లా కొనసాగుతుంది కాబట్టి అక్కడ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా మదనపల్లిలో కలుపుతూ అదే విధంగానే అక్కడ మౌలిక వసతులు అదేవిధంగానే ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఖచ్చితంగా మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. మదనపల్లికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాను మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విషయాన్ని సబ్ కమిటీకి కూడా అంటే ఇక్కడ స్థానికులు కావచ్చు, స్థానిక ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే సందర్భంలో ఆ సందర్భంగా వాళ్ళకి సంబంధించిన డిమాండ్లన్నీ కూడా ముందు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం అతి త్వరలోనే అంటే బహుశా వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లి సెపరేట్ గా జిల్లా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ అంటే గోపి మదనపల్లిని అలాగే మార్కాపురం కొత్త జిల్లాలకు సంబంధించి దశాబ్ద కాలం నాటి కూడా పోరాటం జరుగుతోంది. ఇప్పటికే 200 అభ్యర్థులు పైగా కూడా కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఇది నిజంగానే అంటే ప్రజల డిమాండ్ గానే మనం చూడొచ్చా, లేకపోతే రాజకీయ అలైన్మెంట్ పరంగా కూడా ఇది జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల పునర్విభజన చేసే సందర్భంలో ఎక్కడా కూడా శాస్త్రీయబద్ధంగా చేయలేదనేది ప్రధానంగా ఆరోపణలు బలం చేకూర్చే విధంగానే గతంలో జరిగిన విధానాలు చూస్తున్నట్లయితే కొన్ని ఉదాహరణలు. ఎందుకంటే కనీసం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండవు, అదేవిధంగా ఎటువంటి మౌలిక వసతులు ఉండవు, ఎటువంటి ప్రజలకు సంబంధించి అక్కడ ఎటువంటి డిమాండ్లు లేకపోయినప్పటికీ కూడా అలాంటి ప్రాంతాల్లో కూడా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది కాకుండా ఒక శాస్త్రీయబద్ధతంగా అదేవిధంగానే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అదేవిధంగానే ఒకవేళ జిల్లా కానీ ఏర్పాటు చేస్తే ఆ జిల్లాలకు సంబంధించి బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక వ్యవస్థ ఉండాలంటే ప్రధానంగా అంటే అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా ఉండాలి.
అలాంటి మౌలిక వసతులు ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా కొత్తగా నిర్మాణాలు చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందువల్లనే సబ్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం ఈ జిల్లాల పునర్విభజన మరోసారి జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఒంగోలు జిల్లాకు వెళదాం. ఒంగోలు అంటే మార్కాపురం జిల్లాగా కూడా ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మార్కాపురం, జోర్నాల, తెన్నాలి జోన్ల పునర్వ్యవస్థీకరణపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. సో ఒంగోలు నాయకుల్లో కూడా ఒక భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, అక్కడ అధికారుల్లో నాయకుల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒంగోలు జిల్లాకి సంబంధించి, మార్కాపురం జిల్లాకి సంబంధించి మరి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉంది, తప్పనిసరిగా కూడా మార్కాపురాన్ని ఒక జిల్లాగా చేయాలని. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ప్రాంతవాసులు అయితే ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మార్కాపురం కేంద్రంగా ఇది ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి కేంద్రాలను నియోజకవర్గాలను కలుపుతూ మార్కాపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా అయితే ఈ ప్రాంతవాసులు అయితే కోరుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు ప్రాతిపదికగా జిల్లా పునర్విభజన జరిగినప్పటికీ మాత్రం మార్కాపురం జిల్లా అని మాత్రం ప్రకటించడంలో మాత్రం అప్పుడు స్థానిక ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి ఇక్కడ వాసులు మాత్రం ఎన్నో పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు ప్రాతిపదికగా జరిగిన జిల్లా పునర్విభజనలో ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో పాటు అద్దంకి, పరుచూరు, చీరాల నియోజకవర్గాలను బాపట్ల జిల్లాగా కలిపారు. అయితే ఆ సమయంలో మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ మాత్రం అప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏదైతే జిల్లాల పునర్విభజనలతో పాటు ఏదైతే మండలాలతో పాటు నియోజకవర్గాల పేర్ల మార్పుల విషయంలో పాటు డివిజన్ల ఏర్పాటు విషయంలో మంత్రిమండలి ఉపసంఘాన్ని నియమించడంతో మాత్రం మార్కాపురం జిల్లా వాసులు అయితే కొత్త ఆశలు చెల్లించాయి. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే మార్కాపురంలో గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో ఆ సమయంలో ఈ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా 5 నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ వాసులకైతే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ ప్రకాశం జిల్లాలో వైసీపీకి మాత్రం కంచుకోటగా ఉండేది. అయితే ఎప్పుడైతే మన ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఈ 5 నియోజకవర్గాలు, ఒక ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు తప్ప కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అయితే పూర్తిగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా మార్కాపురం కేంద్రంగా ఈ 5 నియోజకవర్గాలు కలిపి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ వాసులు కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం మార్కాపురం జిల్లాగా ప్రకటించడం పట్ల ప్రకటించేందుకు దాదాపు ఖరారవుతుందని మాత్రం ఈ స్థానికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడిపోతుందని ఆనందం అయితే ఇక్కడ వాసులు నెలకొంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు ప్రాతిపదికగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలపడం మాత్రం అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పొరపాటుని చక్కదిద్దే విధంగా కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా కలపాలి. దీంతో పాటు ఒంగోలుకి దగ్గరలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లా కలపాలని కోరుతున్నారు. అయితే ఈ రెండు అంటే సుధాకర్, ఇప్పుడు మార్కాపురం, మదనపల్లి జిల్లాలు జరిగితే అంటే ప్రాంతీయ అభివృద్ధి ఎట్లా ఉంటుంది సుధాకర్? ప్రధానంగా మార్కాపురం వాసులు అయితే పూర్తిగా ప్రకాశం జిల్లా కేంద్రంకైనా ఒంగోలుకి రావాలంటే మాత్రం ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయితే మాత్రం ఈ ప్రాంత వాసులు అభివృద్ధితో పాటు ఏదైతే ఎన్నో ఏళ్ళుగా వెనుకబడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది మాత్రం ఇక్కడ రాజకీయ నాయకులతో పాటు స్థానికులు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురం కేంద్రంగా ప్రకటించడానికి వెలుగొండ ప్రాజెక్టుతో పాటు జాతీయ రహదారి దగ్గరగా ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన బిల్డింగ్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మార్కాపురం మెడికల్ కాలేజీ ఉండటం, దీంతో పాటు జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని వస్తువులు ఉండటం పట్ల మాత్రం ఇటు మార్కాపురం వాసులు అయితే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మార్కాపురం జిల్లాని ప్రకటించాలని చెప్పి ఇక వాసులు అయితే కోరుతున్నారు.
రైట్, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక రాజమండ్రి అల్లూరి సీతారామరాజు జిల్లా వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ గణేష్ ఉన్నారు. గణేష్, ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత విభజనపై ఒక గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. అల్లూరి సీతారామ జిల్లా పునర్విభజన జరిగితే ఎట్లాంటి మార్పులు అక్కడ జరగవచ్చు? ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ ఏంటి? 2022కు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు రాజమండ్రి, కాకినాడ, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ మూడు కూడా ఉమ్మడిగా జరిగేది. రంపచోడవరం పరిసర ప్రాంతాలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండడం జరిగింది. 2022లో ఈ జిల్లాల పునర్విభజనలో రంపచోడవరం నియోజకవర్గం అటు అల్లూరు జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. అల్లూరు జిల్లా విషయానికి వస్తే అటు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు నియోజకవర్గాలతో కలిపి రంపచోడవరం నియోజకవర్గాన్ని కేవలం 3 నియోజకవర్గాలతో ప్రత్యేకంగా ఆదివాసీలకు సంబంధించి వీరంతా కూడా ఒకే జిల్లాలో ఉంటే మంచిది, అభివృద్ధి పరంగా కూడా బాగుంటుందన్న అభిప్రాయంతో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలు ఒక జిల్లాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పాడేరు రెవెన్యూ డివిజన్ కావడంతో ఈ రంపచోడవరం కావచ్చు, చింతూరు పరిసర ప్రాంతాల నుంచి పాడేరు వెళ్లాలంటే ఇక్కడ చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కాకినాడలో ఉండేది. రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరు కలెక్టరేట్ కి రావాలన్నా కాకినాడ ఉదయం బయలుదేరితే మళ్ళీ పని చూసుకుని సాయంత్రానికల్లా రంపచోడవరం నియోజకవర్గం వచ్చేసేవారు. కానీ ఇప్పుడు అలా అట్లా లేరు. పాడేరు కాన్స్టిట్యూన్సీ జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్ళాలంటే ఇటు రంపచోడవరం నియోజకవర్గానికి దాదాపు 170 కిలోమీటర్లు రంపచోడవరం ఉంటే 240 కిలోమీటర్లు చింతూరు, ఎటుపాక, పోలవరం, బిఆర్పురం ఈ మండలాలకు బాగా దూరం కావడం జరిగింది. దీంతో పాడేరు వెళ్ళాలంటే ఒక రోజులో పని అయ్యేది కాదు, కేవలం ఖచ్చితంగా 2 రోజుల పాటు అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. రోడ్లకి కూడా నిరసన తెలుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో ఈ ఎన్నికల సందర్భంలో అప్పటి కూటమి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు రంపచోడవరం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా జిల్లాగా చేస్తామని చెప్పి ఆయన జగ్గయ్యపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. అంటే గణేష్, ఇప్పుడు ట్రైబల్ ప్రాంతాలను అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పుడు మైదానంలో కలపటం వల్ల అంటే వాళ్ళ భౌగోళిక స్థితిగతులన్నీ వేరు, ఇవన్నీ కలపడంలో కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉండదా? అంటే ఇక్కడ 2 విధానాలు కనిపిస్తున్నాయి. ఇటు రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరు జిల్లా నుంచి వేరు చేసి రాజమండ్రి రెవెన్యూ అంటే కలెక్టరేట్ ఉంది కాబట్టి ఇక్కడ కలపాలన్న ఒక ప్రతిపాదన ఉంది. రెండోది రంపచోడవరంనే 11 మండలాలు ఉండడం జరిగింది. ఇక్కడ అంటే పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు అంటే మధ్యలో ఉన్నటువంటి చింతూరు, ఎటపాక, పోలవరం ఈ విధంగా విఆర్పురం ఈ 4 మండలాలు కూడా రంపచోడవరం నియోజకవర్గంలో విలీనం అవడంతో మొత్తం 11 మండలాలు ఇక్కడ ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం, వాటర్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గమే. చింతూరు ఈ విఆర్పురం కలవక ముందు అతి చిన్న నియోజకవర్గంగా ఉండేది. దాని తర్వాత కలిసిన తర్వాత అతిపెద్ద నియోజకవర్గంగా మారడంతో ఒక జిల్లాగా చేయాలని చెప్పి ఆ డిమాండ్ అయితే వినిపిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిధిలో తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక కర్నూలు బనగానపల్లె జిల్లాకు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇప్పటికే కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే కర్నూలు, కడప సరిహద్దుల్లో అయితే ఎటువంటి మార్పులు రావచ్చు? కొత్తగా చూసుకున్నట్లయితే 2022లో జరిగినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా విభజన తర్వాత నంద్యాల జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డోన్ నియోజకవర్గానికి సంబంధించి నోడ్ నియోజకవర్గంలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఈ యొక్క పరిపాలన కొనసాగించిన నేపథ్యం. అయితే అప్పటి నుంచి కూడా బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ చేయాలి, ఎందుకంటే ఇటు కర్నూలుకు లేదా నంద్యాలకు డోన్ నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది. కాకపోతే బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అవుకు, కొలిమిగుండ్ల లాంటి ప్రాంతాలు సుమారు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. కాబట్టి ఇక పరిపాలనా సౌలభ్యం అనేది డోన్ లో ఉంచడం వల్ల, రెవెన్యూ డివిజన్ అక్కడ ఉంచడం వల్ల పరిపాలనా సౌలభ్యంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి
గతం నుంచి కూడా గత ప్రభుత్వంలో కూడా ఇప్పటి మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి సబ్ కమిటీ ముందు కూడా ఈ యొక్క ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా డోన్ కేంద్రంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ ను మార్చి బనగానపల్లెకు రెవెన్యూ డివిజన్ చేస్తారు అన్న ఒక గట్టి వార్తలు వస్తున్న నేపథ్యం. అయితే ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇదే సందర్భంగా ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదన గట్టి డిమాండ్ ఉన్న నేపథ్యం కనపడుతోంది. అలాగే ఆ యొక్క జిల్లా అంటే పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలను కలిపి ఒక కేంద్రంగా జిల్లా కేంద్రం చేయాలని ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా అది కూడా సబ్ కమిటీ ముందు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలి. ఎందుకంటే నంద్యాల కేంద్రానికి వెళ్ళడానికి వీరందరికీ దూరంగా ఉంటుంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ 2 నియోజకవర్గాలను కలిపాలన్న ఒక ప్రతిపాదన ఉంది. ముఖ్యంగా కూడా మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న డిమాండ్ ఏంటంటే బనగానపల్లె కేంద్రంగా ఉన్నటువంటి అక్కడే రెవెన్యూ డివిజన్ ఉన్నట్లయితే ఇటు అవుకు, కొల్మిగుండ్ల ప్రాంతాలతో పాటు ఇటు కడప జిల్లాకు కూడా అది దగ్గరగా ఉంటుంది, ఇటు అనంతపూర్ కూడా దగ్గరగా ఉంటుంది. అయితే ఇదంతా కూడా డోన్ వెళ్ళడానికి అంటే కొలిమిగుండ్ల ప్రాంతం నుంచి అవుకు ప్రాంతాల నుంచి డోన్ నియోజకవర్గానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్రజలకు రవాణా సౌకర్యం కిషోర్ అంటే ఫైనల్ గా గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కూడా ఏర్పడడానికి ఒక స్పష్టమైన కారణం ఉండేది. బట్ ఇప్పుడు జిల్లాల ఏర్పాటు అనేది కూడా చిన్న చిన్న కారణాలకి కూడా జిల్లాల ఏర్పాటు అనేది జరుగుతుంది. సో దాన్ని రాజకీయ కోణంలో చూడాలి. నిజంగా ప్రజలకు ఆ జిల్లాల ఏర్పాటుపై అవసరత ఉందని అనుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అయితే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నంద్యాల జిల్లాలో ఏర్పడినటువంటి బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న అంశం గత ప్రభుత్వంలోనే చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుడు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా డోన్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. అయితే ఇది పరిపాలనా సౌలభ్యానికి ఏ విధంగానూ సూటబుల్ గా ఉండదు కాబట్టి ఈ యొక్క బనగానపల్లిలో రెవెన్యూ డివిజన్ చేయాలి. అలాగే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్నాకే మేము ఈ డిమాండ్ను అప్పటి నుంచి కూడా కొనసాగిస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో మేము ఈ హామీ నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రెవెన్యూ డివిజన్ అంశం తెర మీదకి రావడం, ఇదంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు బనగానపల్లి నియోజకవర్గంగా పాటు ఇటు డోన్ లోని కొన్ని ప్రాంతాలకు అంటే బేతంచెర్ల లాంటి ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం అనేది ఆవశ్యకత ఉంది. ఇది ప్రజల డిమాండ్ అని ప్రస్తుత కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా ప్రజాభిప్రాయం మేరకే తమ డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పటికే 13 నుంచి 26 జిల్లాలను పెంచడం జరిగింది. అది కాస్త 32కు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆర్థికంగా పాలనా పరంగా కూడా నిలబడతాయా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలుసుకుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని